ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరులో కోళ్ల వ్యర్థాలతో చేపల సాగు చేస్తున్నారంటూ జిల్లా మత్స్యశాఖ అధికారిని చక్రాణి అన్నారు. గతంలోనే జీ కొండూరు, రెడ్డిగూడెం ప్రాంతాల్లో చేపల సాగుపై అనేక ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చేపలకు కోళ్ల వ్యర్థాలు వేయటం పూర్తిగా నిషిద్ధమని, సోయాబీన్, తౌడు వంటి అనుమతించిన మేత మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఆక్వా రైతులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మత్స్యశాఖ అధికారిని చక్రాణితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆహారం చేప, అటువంటి చేప సాగుకు సంబంధించే కోళ్ళ వ్యర్థాలు వాడి అటువంటి చేపని హానికరంగా మారుస్తున్నారు కొంతమంది. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు జిల్లాధికారి, మత్స్యశాఖ అధికారి మనతో పాటు ఉన్నారు. మ్యామ్, ఏంటి మ్యామ్ అసలు? అంటే మన ఎక్కువగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా అప్లాండ్ ఏరియా కాబట్టి ఎక్కువ ఫంగస్ చేప పెంచుతున్నారండి. ఫంగస్ చేప అంటే మాంసాహార చేప అనమాట. దానికోసం అనేసి మామూలుగా తౌడు కానీ లేకపోతే పెల్లెట్ ఫీడ్ వేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, తర్వాత పెరగడం కూడా కొంచెం టైం తీసుకుంటుంది. ఈ మాంసాహారం వేస్తే బాగుంటుందని చికెన్ వేస్ట్ వేస్తున్నారండి, వేసి పెంచుతున్నారు. దాని మూలన పర్యావరణానికి హాని కలుగుతుంది, తర్వాత అలాగే వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. కాబట్టి మనకు ఒక జీవో ఉందండి, చికెన్ వేస్ట్ తోటి మనము చేపల పెంపకం సాగించకూడదనేసి ఆ జీవోని మీరి వాళ్ళందరూ చేపల పెంపకానికి చికెన్ వేస్ట్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుందండి. చూసుకుంటే ఇది వేసవికాలం, ఇప్పుడు చూసుకుంటే మరింతగా ఎక్కువ పెరిగింది చేపల సాగులో ఇటువంటి వ్యర్థాలు వాడడం అనేది. ఈ చేప అనేది ఒకరు మాత్రమే తింటారు, చిన్నపిల్లలు, ఇటు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు తింటారు. వారికి హానికరంగా కలిగించే ఇటువంటి సాగు చేస్తున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మీరు ఇన్స్పెక్ట్ చేశారు. అవునండి. అంటే ఈ చికెన్ వ్యర్థాలు అంటే వాటిలో ఏదైనా వైరల్ లోడ్ ఉంటే మళ్ళీ అది చేపకి ఏమన్నా సంక్రమించినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుంది. అలాగే ప్రాపర్గా కుక్ చేసుకొని తింటే ప్రాబ్లం ఉండదండి 90%. కానీ ఈ చికెన్ వేస్ట్ వేసి చేపలను పెంచడం వలన పర్యావరణానికి లేకపోతే ఆరోగ్యంగా పొల్యూటెడ్ ఎయిర్ కానీ వాటర్ కానీ మనకి పర్యావరణానికి హాని కలిగిస్తుంది, ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి దాన్ని బ్యాన్ చేశారండి. ఆ జీవోని కూడా మీరి వీళ్ళందరూ కల్చర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద మేము ఆల్రెడీ కొన్ని ఇన్స్పెక్షన్స్ చేశామండి. చేసి వాళ్ళని పిలిపించాము, ఇక్కడికి మాట్లాడాము. అంతకుముందు నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఈ చేపల చెరువుల్లో వ్యర్థాలు వేసి పెంచుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసాము. అలాగే పెనాల్టీలు కూడా కలెక్ట్ చేసామండి. ఈసారి కూడా మళ్ళీ అలాగే చేస్తున్నారని మా నోటీస్కి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కేసులు ఫైల్ చేద్దాం అనుకుంటున్నామండి. చేప ఒక పక్క హానికరం అంటే వాటర్ కూడా కంటామినేట్ అయిపోయి వాటర్ కూడా హానికరంగా ఉండే వాటర్లో ఈ సాగు చేస్తున్నారు. దాని మీద అంటే చేప ఏమీ హానికరం కాదండి. చేప ఏదైతే వైరల్ లోడ్ ఉన్నప్పుడైతేనే హానికరం. వీటిల్లో అయితే ఇప్పుడైతే ఎలాంటి వైరల్ బర్డ్ ఫ్లూ అలాంటి డిసీజెస్ లేవు కాబట్టి ఏమీ ప్రాబ్లం కాదండి దాన్ని ఫిష్ని ఆహారంగా తీసుకుంటే. కాకపోతే పర్యావరణానికి హాని కలుగుతుంది, సో ప్రజా ఆరోగ్యానికి హాని కలుగుతుంది కాబట్టి ఆ జీవోని చేశారండి. ఆ జీవోని మేరుతున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాము. వాళ్ళని కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద గవర్నమెంట్ కూడా సపరేట్ కమిటీ వేసిందన్నారు. ఎంతమంది ఉండగా కూడా ఎట్లా కాదండి, మన స్టేట్ గవర్నమెంటే ఇచ్చింది. మనకు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ అని పెట్టారండి. దాంట్లో తహసీల్దార్ గారు చైర్మన్గా ఉంటారు, అలాగే ఫిషరీస్ ఎఫ్డిఓ కన్వీనర్గా ఉంటారండి. అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత పోలీస్ ఎస్ఐ గారు కూడా మెంబర్గా ఉంటారు. వీళ్ళందరూ కలిసి టీమ్గా వెళ్ళి చెరువుల్ని ఇన్స్పెక్ట్ చేస్తారండి. అక్కడ కనుక కొడి వ్యర్థాలు వాడుతున్నట్టుంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారండి. ఇప్పుడు దాకా మీరు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మీరు మత్స్యశాఖ అధికారి కాబట్టి ఎన్ని గమనించారు మేము, ఎన్ని ఐడెంటిఫై చేశారు? ఒక దగ్గర 7-8 చెరువుల వరకు కౌలూరు విజిట్ చేసామండి. మేము అక్కడ చూసాము. కొన్ని కంప్లైంట్స్ కూడా రెడ్డిగూడెం నుంచి అలా వచ్చాయండి, చూస్తున్నామండి. అవి కూడా విసినపేట. సో చూసారు కదా, కోడి యొక్క అంటే వ్యర్థ పదార్థాలు వాడి చేపలు సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లాధికారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు. తనిఖీ చేసినప్పుడు కొన్ని కీలకమైన అంశాలను ఐడెంటిఫై చేశారు. వారికి పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళీ సాగు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసి ఈసారి నుండి కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని కూడా జిల్లాధికారి చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.